హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లహన్ డైరీస్. నా వర్క్ కోసం అనిల్ని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చేది కాదు. 35,000 చేతిలో ఉండాలి. మల్టిపుల్ రూల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఫుడ్ అంతా ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ ఫుడ్ తినడం మన వల్ల అవ్వదు. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతున్నా కదా, ఖచ్చితంగా ఇది మనకు కానా ఓకే చేస్తే. లాస్ట్ వీడియోలో మేమున్న ఆ ఇంటిని మేము ఎంత హడావిడిగా తీసుకున్నామో చెప్పా కదా. తైవాన్లో ఇల్లు చూడాలి అంటే ఫస్ట్ 591 వెబ్సైట్కి వెళ్ళాలి. మనం కావాలనుకున్న ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన రిక్వైర్మెంట్స్ లైక్ ఎలివేటర్ బిల్డింగ్ కావాలా, అపార్ట్మెంట్ కావాలా, సూట్ రూమ్ కావాలా, లేదంటే ఏదైనా పర్వాలేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏమైనా ప్రిఫరెన్సెస్ కావాలంటే లైక్ బాల్కనీ రూమే కావాలి, 5th ఫ్లోరే కావాలి, ఫస్ట్ 2 ఫ్లోర్స్ లోపలే కావాలి, ఇవన్నీ ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. ఆ ఫిల్టర్స్ అన్ని పెట్టిన తర్వాత సెట్ ఆఫ్ హౌసెస్ వస్తాయి. అందులో మనకి నచ్చిన హౌస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ హౌస్కి సంబంధించిన పిక్చర్స్ అన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటారు, ఒక గ్యాలరీ లాగా. దాని కింద ఆ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అందులో ఫర్నిచర్ ఉంటుందా, సోఫా ఉంటుందా, వాషింగ్ మిషన్ ఉంటుందా, టీవీ ఉంటుందా, ఎలివేటర్ ఉందా, ఇవన్నీ కూడా ఇచ్చి ఉంటారు. ఆ తర్వాత దాని కింద ఏజెంట్ నేమ్, కాంటాక్ట్, దాని కింద హౌస్కి సంబంధించి రూల్స్ ఏమైనా ఉంటే పెట్టుంటారు. లైక్ మేనేజ్మెంట్ ఫీ ఉందా లేదా, పెట్స్ అలో ఉన్నాయా లేదా, స్మోకింగ్ అలో ఉందా లేదా, అది షేర్డ్ రూమా లేదంటే ఇండిపెండెంట్ రూమా, అలాంటివన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటారు. మా ప్రిఫరెన్స్ ఏంటంటే తవ్యూన్ చుట్టుపక్కల అనిల్కి ఆఫీస్కి ఒక అట్లీస్ట్ 20 minutes ట్రావెల్ ఉన్నా పర్వాలేదు. 1 BHK ఉండాలి అనుకున్నాం. సూట్ రూమ్స్ అయితే ఈజీగా దొరికేస్తాయి ఎవరికైనా సరే, కానీ మాకు సూట్ రూమ్ అంత సెట్ అవ్వదు. ఒకటే ఇంట్లో ఇండియన్ కుకింగ్కి సూట్ రూమ్ అంటే కొంచెం కష్టమే. అది కాక నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే వాయిస్ ఓవర్స్ ఇవ్వాలంటే ఆ సూట్ రూమ్లో చాలా కష్టం. అనిల్ జిమ్కి వెళ్ళినప్పుడు, అనిల్ లేనప్పుడు, నాకు క్లాస్ లేనప్పుడు అలా ఇచ్చేదాన్ని. ఒకవేళ లేట్ నైట్లో నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అర్జెంటుగా కావాలి అన్నప్పుడు అనిల్ బయట వెయిట్ చేసేవాడు. లేకపోతే ఇంట్లోనే ఉన్నా సరే ఫోన్ ఆఫ్ చేసేసి, ఫ్యాన్ ఆఫ్ చేసేసి సైలెంట్గా ఉండేవాడు అయిపోయే వరకు. చాలా అంటే చాలా సపోర్ట్ చేసేవాడు. నా వర్క్ కోసం అనిల్ని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చేది కాదు. అందుకే కొత్త ఇల్లు బెడ్రూమ్ అయినా సరే సపరేట్గా ఉండాలి అనేది ప్రిఫర్ చేశాము. ఇక్కడ మనం బయట ఫుడ్ తిని సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టమే. ఎందుకంటే మనం ఇండియాలో అయినా సరే 24/7 బయట తినాలంటే చాలా కష్టం. సో సింపుల్గా అయినా ఇంట్లో కుక్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మాకు కూడా అంతే. ఇక్కడ ఫుడ్ అంతా ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ ఫుడ్ తినడం మన వల్ల అవ్వదు. అది కాక ఇక్కడ వాళ్ళకి ఇండియన్ కుకింగ్ అంటే నచ్చదన్నమాట. ఎందుకంటే మనం పోపేసి, ఎండుమిర్చి వేసి, తర్వాత మనం చేసే వంటలో కొంచెం మసాలాలు ఉంటాయి కదా, అవి వీళ్ళకి సెట్ అవ్వవు. ఎక్కువ తుమ్ములు వస్తాయంట. కిచెన్ లేని హౌసెస్ చాలా ఈజీగా దొరుకుతాయి. ఒకసారి 2 సార్లు బయట తిన్నా మిగతా టైం అంతా ఇంట్లోనే కుక్ చేసుకుంటాం. అదిగాక ఫ్రెండ్స్ వస్తే భారీ కుకింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు మనకి కిచెన్ మ్యాండేటరీ, సపరేట్ బెడ్రూమ్ మ్యాండేటరీ. ఇంకా మన బడ్జెట్లో ఇల్లు, తవ్యూన్లో ఇల్లు అలా వెతుకుతూ వచ్చాము. ఇక్కడ ఏజెంట్స్ కామన్. అది మనం డైరెక్ట్గా 591 ద్వారా మనం ఇల్లు సెలెక్ట్ చేసుకొనైనా వెళ్ళొచ్చు, లేదా అక్కడక్కడ హౌస్ సంబంధించిన కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి కూడా మనం చేయొచ్చు. డైరెక్ట్గా ఏజెంట్స్ దగ్గరికి వెళ్తే మనం కమిషన్ మ్యాండటరీగా ఇవ్వాలి. లేదు అంటే ఇలా 591లో వెళ్ళినప్పుడు ఒకవేళ ఏజెంట్కి ఫీ ఉంది అని చెప్తే మనం పర్టికులర్ హౌస్ చూసిన తర్వాత ఒకవేళ ఆ హౌస్కి 10,000 రెంట్ ఉంటే మనం హౌస్ ఓనర్కి 2 months అడ్వాన్స్ పే చేస్తాం, ప్లస్ ఆ మంత్ రెంట్ పే చేస్తాం. అక్కడ 3 months రెంట్ హౌస్ ఓనర్కి వెళ్తే పర్ మంత్ రెంట్ ఎంత ఉందో అందులో హాఫ్ మనం ఏజెంట్కి పే చేయాలి. 10,000 ఒక ఇంటికి రెంట్ ఉంటే 30,000 హౌస్ ఓనర్కి పే చేస్తాం, ప్లస్ ఏజెంట్కి 5,000 పే చేస్తాము. ఒక ఇల్లు మారాలి, అది 10,000 హౌస్ అంటే 35,000 చేతిలో ఉండాలి. సో ఇది ప్రాసెస్ అన్నమాట. మోస్ట్లీ మనం ఫస్ట్ స్టెప్లోనే మనకి రిజెక్షన్స్ ఫేస్ చేయాలి. అంటే ఇప్పుడు మనకు ఒక ఇల్లు నచ్చింది, కింద లైన్ ఐడి కనిపించింది. లైన్ ఐడిలో మనం గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసి మనం చెప్పాలనుకున్న మెసేజ్ అవతల నుంచి మనకు రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కొంతమంది మీరు వచ్చి ఇల్లు చూడొచ్చు అని చెప్తారు, కొంతమంది మాకు ఓకే కానీ ల్యాండ్ లార్డ్ యాక్సెప్ట్ చేయరు అని చెప్తారు. కానీ డైరెక్ట్గా వెళ్ళి చూసిన తర్వాత మల్టిపుల్ రూల్స్ ఉంటాయన్నమాట. కొన్ని రూల్స్ మనకు కోపం వస్తాయి, కొన్ని ఓకే అనిపిస్తాయి, అలా ఉంటాయి. క్యాప్చర్ చేసినవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. అది ఎందుకు తీసుకోలేదు అనేది కూడా నేను చెప్తాను. నేను క్యాప్చర్ చేసిన హౌసెస్ చూసేయండి.
మేము ఇల్లు వెతకడం స్టార్ట్ చేసినప్పుడు ట్రైన్ స్టేషన్ కి చుట్టుపక్కల తీసుకోవాలి అనుకున్నాం. అలా చూసిన హౌసే ఇది. ట్రైన్ స్టేషన్ కి పక్కనే ఉందన్నమాట. అందుకే కొంచెం కాస్ట్లీ. ఇది 5th ఫ్లోర్ లో ఉండే సూట్ రూమ్. ఇంటి ముందర స్పేస్ పెద్దగా లేదు. ఇక్కడ కనిపించేదే ఇల్లు మొత్తం. చూడ్డానికి ఇప్పుడు బానే ఉండొచ్చు, కానీ ఇది కూడా సూట్ రూమే. 4 ట్రాలీలు, ఇంట్లో సామాన్లు అవి ఇవి పెట్టేసరికి ఫుల్ ప్యాక్డ్ గా ఉంటుంది. ఈ సూట్ రూమ్ సైజ్ ఏమో 10 పింగ్స్, 12,000 NTD రెంట్, 5th ఫ్లోర్, లిఫ్ట్ లేదు. ఇంకా ఏది కూడా అనుకూలంగా అనిపించలేదు, ట్రైన్ స్టేషన్ పక్కన ఉండడం తప్ప. అందుకే రిజెక్టెడ్. నెక్స్ట్ ఇది ఒక ఫుల్ ఫ్లోర్ రెసిడెన్స్. అంటే ఆ ఫ్లోర్ మొత్తానికి మనం తప్ప ఇంకెవరం ఉండం. కమ్యూనిటీ చూడగానే చాలా బాగుంది. ఈ కమ్యూనిటీ లోపలే ఫ్రీ జిమ్ కూడా ఉందన్నమాట. ఇల్లేమో చాలా బాగుంది. వెంటిలేషన్ ఉంది, బాల్కనీ ఉంది, పెద్ద కిచెన్ ఉంది, ఓవెన్ ఉంది. కమ్యూనిటీ అండ్ బిల్డింగ్ రెండు కూడా వెల్ మెయింటైన్డ్ అన్నమాట. 15 పింగ్స్ హౌస్, 15,000 రెంట్, అన్ని మాకు అనుకూలంగానే అనిపించాయి. సో వెంటనే తీసేసుకుందాం, ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనుకున్నాం. వెంటనే తీసుకుంటామని కూడా అడిగాము. కానీ ల్యాండ్ లార్డ్ ఫారినర్స్ కి ఇవ్వము అని చెప్పారంట. అది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు చెప్పారు. సో వాళ్ళే మమ్మల్ని రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ అయితే ఇది చాలా చిరాకు తెప్పించిన ఇల్లు అనమాట. ఫస్ట్ 591 లో చూసిన తర్వాత అక్కడ ఉన్న అడ్రస్ కి వెళ్ళాము. చాలా మారుమూలగా ఉంది ఈ బిల్డింగ్. అది కాక అక్కడ 5 minutes ఉండలేకపోయాము. ఎందుకంటే ఆ స్ట్రీట్ మొత్తం చెత్త మొత్తం అక్కడక్కడే కుప్పలు కుప్పలు వేశారు. పెద్ద పెద్ద దోమలు ఉన్నాయి. ఆ పక్కనే గుబురు గుబురు చెట్లు కూడా. 5 minutes కే మాకు ఎన్ని దోమలు కుట్టేశాయో. ఇక్కడ ఉంటే అంతే అయిపోతాం, మనకొద్దు, ఇంకెళ్ళిపోదాం అనుకున్నాం. ఏజెంట్ కి మెసేజ్ చేసాం, ఎక్కడున్నారు అంటే నేను ఇక్కడే ఉన్నాను, మీరెక్కడున్నారు అని చెప్తుంది. సమ్ మిస్కమ్యూనికేషన్ అనమాట. ఆ ఏజెంట్ ఏమో మాకు కాల్ చేస్తుంది. మేము చైనీస్ లో మాట్లాడలేం, తను చెప్పేది మాకు అర్థం కాదు అని తను అప్పుడు ఇంకొక లొకేషన్ పెట్టింది అనమాట. 991 లో రాంగ్ లొకేషన్ అప్లోడ్ చేసాం, ఈ లొకేషన్ కి రండి అని చెప్పారు. ఏజెంట్ పెట్టిన లొకేషన్ అయితే మంచి ఏరియా అని అనిపించింది, కానీ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అది కూడా మారుమూలనే ఉంది. దగ్గరలో ఫ్యామిలీ మార్ట్ తప్ప వేరే ఏం లేవు. బట్ ఇట్స్ ఓకే. తైవాన్ బిల్డింగ్స్ బయట నుంచి కొంచెం ఓల్డ్ గా కనిపించిన లోపల మంచిగా ఉంటాయి అనమాట. బయట నుంచి ఇట్లే ఉంటుందిలే, మనకు తెలియదేం కాదు కదా, లోపల బానే ఉంటుందిలే అనే ఒక చిన్న హోప్ తో లోపలికి వెళ్ళాం. 2 bedroom అపార్ట్మెంట్ ఇది. కాకపోతే ఫర్నిచర్ పెద్దగా ఏం లేదు, సోఫా లేదు, టీవీ పాడైపోయింది. బెడ్రూమ్స్ లో ఫర్నిచర్ అంటే వార్డ్రోబ్స్ మాత్రమే ఇచ్చారు, బెడ్స్ మనమే వేసుకోవాలి. కిచెన్ లో కూడా అంతంత మాత్రమే ఉంది. ఫ్రిడ్జ్ నీట్ గా లేదు, ఇల్లు నీట్ గా లేదు. ఇలాంటి కండిషన్ లో ఉండే ఈ బిల్డింగ్ తీసుకోవడం కొంచెం రిస్క్ అనిపించింది. అది కాక ఇది కూడా 5th ఫ్లోరే, లిఫ్ట్ లేదు. అందుకే మేమే రిజెక్ట్ చేసేసాం. ఇదొక సూట్ రూమ్ అనమాట. 591 లో ఏ ఇమేజెస్ అయితే అప్లోడ్ చేశారో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది రూమ్ అంతా. బిల్డింగ్ చాలా ఘోరంగా ఉంది. ఎక్కడ చూసినా సీలింగ్ క్రాక్స్, ఇంకా ఊడి పడిపోయేలాగా ఉంది. ఇదంతా కూడా ఓకే, ఇక్కడ ఎర్త్క్వేక్స్ కామన్, బిల్డింగ్ డ్యామేజ్ అవ్వడం కామన్. కానీ ఇక్కడ బిల్డింగ్స్ కొలాప్స్ అవ్వవు. ఎర్త్క్వేక్స్ కి తగ్గట్టే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. అది ఓకే, అండర్స్టాండబుల్ అనుకుంటే సిగరెట్ ముక్కలు ఎక్కడ చూసినా ఉన్నాయన్నమాట. లిఫ్ట్ పని చేయకపోయినా, లేకపోతే లిఫ్ట్ ఫుల్ అయిపోయినా మనం స్టేర్స్ నుంచి వెళ్తాం కదా, ఆ రూట్ ఎలా ఉందో చూడండి. ఎంత ఘోరంగా ఉందో. ఒక లైట్ కూడా లేదు ఇక్కడ. చూడగానే ఒక హర్రర్ మూవీ లాగా అనిపించింది ఈ కార్నర్. ఇక్కడ కుప్పలు కుప్పల సిగరెట్ ముక్కలు ఉన్నాయి. పక్కనే ఒక డ్యామేజ్డ్ రూమ్ ఉంది. అదైతే ఇంకా చెప్పనక్కర్లేదు, భయంకరంగా ఉంది. నాకెందుకో ఈ ప్లేస్ అంత సేఫ్ అనిపించలేదు. అందుకే ఈ హౌస్ కూడా రిజెక్టెడ్. ఇప్పుడు చూపిస్తున్న ఇల్లు అనిల్ కి ఆఫీస్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉందన్నమాట. ఇది 2nd ఫ్లోర్ లో ఉంది. 10,000 NTD రెంట్. మాకు అనుకూలంగానే అనిపించింది. చుట్టుపక్కల అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇంటికి దగ్గరే బస్ స్టాప్. ఇంకేం ఆలోచించకుండా దీనికి అడ్వాన్స్ పే చేసేసి హౌస్ కాంట్రాక్ట్ కూడా రాసేసుకున్నాం. ఏజెంట్ హౌస్ ఓనర్ కి చెప్పిన తర్వాత హౌస్ ఓనర్ మమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ద రీజన్ ఫారినర్స్ అని. 10,000 NTD ఉన్న రెంట్ కాస్త 13,000 చేసేసారు. లాస్ట్ కి మేమే వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఏరియా మేమున్న పాత రెంటెడ్ హౌస్ కి చాలా దగ్గర, అంటే ఒక 2-3 kilometers లోపలే ఉంటుంది. కాకపోతే మెయిన్ రోడ్ కి దగ్గర ఉంది. ఇది చాలా కొత్త బిల్డింగ్. ఫర్నిచర్ కూడా అన్ని కొత్తవే పెట్టారు. ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. బిల్డింగ్ మొత్తం G+1 అంతే. చాలా సింపుల్ గా ఉంది, చాలా ఎలిగెంట్ గా ఉంది. కాకపోతే సూట్ రూమ్. దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఒక ఫ్లోర్ కి 3 rooms ఉన్నాయి. 2 rooms కేమో బయట బాత్రూమ్ ఉంటుంది, అది షేర్డ్ అన్నమాట. ఇంకొకటేమో కొంచెం స్పేషియస్ రూమ్, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది.
కిచెన్ ఒక కార్నర్‌లో ఇచ్చారు. ఎగ్జాస్ట్ లేదు. విండోస్ 1 ఆర్ 2 ఉన్నాయి. అవి సఫిషియంట్ అనిపించలేదు. అండ్ లగేజ్ పెట్టినాక చాలా అంటే చాలా చిన్న స్పేస్ అయిపోతుంది. పాత రెంటెడ్ హౌస్ ఎలా ఉందో ఇది కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ లోనే ఉండాల్సి వస్తుంది అనిపించింది. అది కాక హౌస్ రెంట్ ఏమో 9,000. పార్కింగ్ లేదు. ఇంటి బయట పార్క్ చేసుకోవాలి. పాత రెంటెడ్ హౌస్‌కి పెద్ద దూరం గూడా లేదు. ఇంచుమించు అదే సిట్యుయేషన్‌లోనే ఉంటాం. అలాంటప్పుడు పాత ఇంట్లోనే ఉండడం బెటర్ కదా అనిపిచ్చింది. అందుకే ఈ హౌస్ రిజెక్టెడ్. చూసారు కదా! ఇలా రకరకాల హౌసెస్ చూసాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్రాబ్యాక్ ఉంది. బట్ జర్నీలో మాకు చాలా అంటే చాలా ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయన్నమాట. ఎలా మనం ఒక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఇంకా అదే ఇంట్లో ఉంటూ ప్రతి మంత్ మేము 591లో రిఫ్రెష్ చేస్తూ చూసేవాళ్ళం. అలా 591లో వెతుకుతూ ఉంటే ఒకటే రోజు 2, 3 హౌస్ అపాయింట్మెంట్స్ తీసుకున్నాం. అందులో ఫస్ట్ అపాయింట్మెంటే ఇప్పుడున్న ఇల్లన్నమాట. ఈ ఇల్లు ఆన్ ద వే వచ్చేటప్పుడు చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా చాలా అనుకూలంగా అనిపించింది. ఇంత అనుకుంటాం, లాస్ట్‌లో అయితే రిజెక్ట్ చేసేస్తారు. ఊరికే హోప్స్ పెట్టుకోకూడదు అనుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 5th ఫ్లోర్ అనమాట ఇల్లు. అంటే G+4. వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఒక ఫ్లోర్‌తో లెక్కేస్తారు కాబట్టి 5th ఫ్లోర్. అంత చిన్న ఇంట్లో ఉండి ఆ తర్వాత ఇన్ని ఇల్లులు చూసిన తర్వాత ఈ ఇల్లు చూడగానే అలా ఏదో తెలియని ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఖచ్చితంగా ఇది మనకు కానా ఓకే చేస్తే ఎంత బాగుంటుందో కదా అని నేను అనిల్ చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఏజెంట్ని అడిగాము, మాకు ఓకే, మీకు ఓకే అయితే మేము తీసుకుంటాము అని చెప్తే ఏజెంట్ ఓకే చెప్పేశాడు. వావ్ అనుకున్నాం. ఏజెంట్ చాలా మంచిగా ఉన్నారనమాట. ఆయనకి వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడినా సరే మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇల్లు పర్ఫెక్ట్గా దొరకాలంటే దొరకదు. ఉన్న దాంట్లో ఏదో ఒకటి అటు ఇటు ఉంటుంది. అంతా కంఫర్టబుల్గానే అనిపించింది. ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నా మనం సెట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ అవ్వచ్చు అనిపించింది. ఇంత మంచి ఇల్లు మేము వెతికే బడ్జెట్లో దొరకడం చాలా కష్టం అనిపించింది. ఈ ఇల్లు మేము ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉన్నిందో చూసేయండి. ఇంట్లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మేము చూసింది ఈ లివింగ్ ఏరియా, ఆ తర్వాత ఈ డైనింగ్ ఏరియా. మనకి ఇల్లు దొరకడమే ఎక్కువ అంటే ఫర్నిష్డ్ హౌస్ లో అది కూడా విత్ డైనింగ్ టేబుల్ అంటే వావ్ అనిపించింది. ఆ తర్వాత 2 బెడ్రూమ్స్, ఒక కార్నర్ రూమ్ కూడా ఉంది. ఇది స్టడీ రూమ్ లేకపోతే యూట్యూబ్ రూమ్ చేసుకుందాం అనుకున్నా. అండ్ ఈ ఇంట్లో మాకు నచ్చే విషయాలు చాలా ఉన్నాయి. డ్రాబ్యాక్స్ చాలా మినిమల్ అండ్ అడ్జస్టబుల్ అన్నమాట. ఈ ఇల్లు మాకు ఇస్తే బాగుండు, ఏం రిజెక్షన్స్ చేయకపోతే బాగుండు అనుకుంటూ ఉన్నాం. నాకు ముఖ్యంగా నచ్చింది ఈ కిచెన్ స్పేస్. అన్ని సూట్ రూమ్స్, ఎగ్జాస్ట్ లేని ఇల్లులు చూసి లాస్ట్కి ఇంత మంచి కిచెన్ దొరికేసరికి వావ్ అనిపించింది నాకు. చూసారు కదా, మేము ఫస్ట్ టైం అలానే చూసాము, మీకు అలానే చూపించాము. సో ఈ వీడియోతో మీకు చాలా వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఇంకో షార్ట్ వీడియోలో నేను మీకు కవర్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.